సో ఫైనల్లీ కాపర్ ఒరిజినల్ ప్యూర్ 100% కాపర్ కాయిన్స్ అయితే రీస్టాక్ అయిపోయి. సో అసలు మెయిన్ రీజన్ దీన్ని రీస్టాక్ చేసింది నాట్ జస్ట్ ఫర్ కల్చరల్ ప్రొడక్ట్స్ ఆర్ డివైన్ ప్రొడక్ట్ రేంజ్లోని, బట్ ఆల్సో దీనికి హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉన్నాయి. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ టు రీస్టాక్ దీస్. అలానే ఇప్పుడు దీని ప్యాకింగ్ కూడా 11 పీస్ ప్యాకింగ్, బికాజ్ కొన్ని పూజ కార్యక్రమాల్లో దీని 11 పీస్ కాయిన్స్ వాడతారంట, అందుకని 11 పీస్ ప్యాకింగ్ అయితే ఉంటుంది. బట్ దీని ఒరిజినల్ రియల్లీ వై దిస్ ఇస్ రీస్టాక్ దిస్, మన డ్రింకింగ్ వాటర్లో ఇవి కాయిన్స్ వేసి ఓవర్ నైట్ ఉంచి నెక్స్ట్ రోజు మళ్ళీ తాగితే డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. కాయిన్స్ ఎందుకు, వాటర్ బాటిల్ యూస్ చేయొచ్చు కదా, కాపర్ బాటిల్స్ ఉన్నాయి కదా అనుకోవచ్చు. కాపర్ బాటిల్స్ ఎక్స్పెన్సివే కాదు, మెయింటెనెన్స్ ఈజ్ వెరీ డిఫికల్ట్. సో ప్రతి 3-4 డేస్కి దాన్ని ఇన్నర్ అంతా క్లీన్ చేయాలి, అండ్ క్లీనింగ్ కూడా అంత సులభంగా అవ్వదు అది. సో దట్ ఈస్ క్లీనింగ్ చేయకుండా యూస్ చేసే కాపర్ బాటిల్ మన హెల్త్కి ఇంకా డేంజరస్. అందుకనే ఈ ప్యూర్ కాపర్ కాయిన్స్ జస్ట్ పుట్ దమ్ ఇన్ యువర్ ఫిల్టర్ ఆర్ వాటర్ బాటిల్స్ ఆర్ వాటర్ వెజల్స్. సో వాటర్ ప్యూరిఫై అవ్వడమే కాకుండా ఇంకా మీకు కాపర్ ఎన్రిచ్డ్ న్యూట్రియంట్స్ అన్నీ కూడా మీ బాడీకి సప్లై అవుతాయి. సో ఓవర్ నైట్ అట్లీస్ట్ 8 hours to 12 hours అంట కాపర్ కాయిన్స్ని కానీ ప్యూర్ వాటర్లో వేసేసి దెన్ యూ కెన్ డ్రింక్ ద వాటర్. సో అందుకని ఇది మెయిన్ రీస్టాక్ అవ్వడం జరిగింది. అలానే 11 పీస్ కాయిన్స్ కూడా పూజకి డిఫరెంట్ కల్చర్స్లో కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. సో చాలామంది కాపర్ కాయిన్స్ ఇప్పుడు కాదు చాలా ముందు నుంచి అడుగుతున్నారు, బట్ బికాస్ డిమాండ్ ఈజ్ వెరీ లో ఇప్పుడు వరకు పెట్టలే. బట్ హెల్త్ వైజ్ దీనికి బెనిఫిట్స్ ఉన్నాయి, అండ్ ప్యూర్ కాపర్ కాయిన్స్ దొరకడం చాలా కష్టంగా ఉంది కాబట్టి ఇవి సెల్లింగ్కి పెట్టాను. యాప్ అండ్ వెబ్సైట్లో కూడా అప్డేట్ అయిపోతాయి.